హలో, అందరికీ నమస్తే. మీరు సతీష్ రిలేషన్షిప్ కోచ్ ఛానల్లో చూస్తున్నారు. పెళ్లి అంటే మన భారతీయ సంస్కృతిలో చాలా ముఖ్యమైన ఘట్టం. ఇది కేవలం ఇద్దరు వ్యక్తుల బంధమే కాదు, రెండు కుటుంబాలను కలిపే పవిత్రమైన బంధం. కానీ ఇప్పుడు పెళ్లిపై యువత ఆసక్తి చూపడం లేదు. ఎందుకు? కెరియర్, ఆర్థిక స్వాతంత్రం, భవిష్యత్తు భద్రత ఇవన్నీ పెళ్లిపై ప్రభావం చూపిస్తున్నాయా? పెళ్లి ఆలస్యం వల్ల ఆరోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలు ఇవన్నీ ఈ వీడియోలో పూర్తిగా వివరంగా తెలుసుకుందాం. పూర్తిగా వీడియోని చివరి వరకు చూడండి. మీ అభిప్రాయాలను కామెంట్లో తెలియజేయండి. పెళ్లి ఒక అందమైన బంధం. పెళ్లి అనేది ఒక జీవితపు కొత్త అధ్యాయం. ఇది ఇద్దరు వ్యక్తులు తమ జీవితాన్ని కలిపి కొత్త ప్రయాణాన్ని ప్రారంభించే అద్భుతమైన ఘట్టం. ఒకప్పుడు అమ్మాయిలు 18 నుంచి 22 ఏళ్ల మధ్య, అబ్బాయిలు 21 నుంచి 25 మధ్య పెళ్లి చేసుకోవడం సాధారణం. పెళ్లి అంటే కుటుంబ సమ్మేళనం, ఆత్మీయులు, ఆనందం, కొత్త జీవితానికి నాంది. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. యువత పెళ్లిని ఆలస్యం చేస్తున్నారు. కుటుంబ సంబంధాలు పిల్లల ఫ్యూచర్ పై ప్రభావం చూపిస్తుంది. ఒకప్పుడు పెళ్లి అనేది తల్లిదండ్రులు నిర్ణయించేవారు. కానీ ఇప్పుడు యువత తమ జీవితాన్ని తామే కట్టిపడేస్తున్నారు. యువత పెళ్లి ఆలస్యం చేయడానికి కారణాలు. నేటి తరం పెళ్లిని ఆలస్యం చేయడానికి ప్రధాన కారణం కెరీర్ ప్రాధాన్యత, మంచి ఉద్యోగం, ఆర్థిక స్వాతంత్రం సాధించాలనే ఉద్దేశం. స్వాతంత్రం, పెళ్లి తర్వాత బాధ్యతలు ఎక్కువగా అవుతాయనే భావన, భయాలు, పెళ్లి తర్వాత స్వేచ్ఛ తగ్గిపోతుందనే భయం, సరైన జీవిత భాగస్వామిని కనుగొనడం, ఎవరైనా బెస్ట్ కావాలి, కాంప్రమైజ్ చేయలేరు, కమిట్మెంట్ ఫోబియా, ఒక వ్యక్తిని జీవితాంతం అంగీకరించాలనేటువంటి భయం. ఇది ప్రస్తుత తరం తల్లిదండ్రులకు పెద్ద సమస్యగా మారింది. పిల్లలు ఇప్పుడు కాదు, శరీరంలో స్థిరపడిన తర్వాత అంటున్నారు. తల్లిదండ్రులు అబ్బా మా వయసు దాటిపోతుంది అని ఆందోళన చెందుతున్నారు. పెళ్లి ఆలస్యం వల్ల ఎదురయ్యే ప్రధాన సమస్యలు. జీవిత భాగస్వామిని కనుగొనడం కష్టం. వయసు పెరిగే కొద్దీ సంబంధం కుదిరే అవకాశం తగ్గిపోతుంది. ఆరోగ్య సమస్యలు. వయసు పెరిగే కొద్దీ గర్భధారణ సమస్యలు తలెత్తాయి. ఫర్టిలిటీ తగ్గిపోతుంది. 30 దాటిన తర్వాత సంతానోత్పత్తి సామర్థ్యం తగ్గుతుంది. హార్మోనల్ అసమతుల్యత, ఆలస్యంగా గర్భధారణ వల్ల ఆరోగ్య సమస్యలు పెరుగుతాయి. మెంటల్ ప్రెజర్, పెళ్లి ఆలస్యం వల్ల కుటుంబ ఒత్తిడి పెరుగుతుంది. 30 దాటిన తర్వాత సంబంధం కుదిరితే కూడా పిల్లల సమస్యలు ఎక్కువగా ఉంటాయి. IVF, ఫర్టిలిటీ ట్రీట్మెంట్ అవసరం అవుతుంది. సంతానోత్పత్తి రేటు తగ్గుదల, భవిష్యత్తుపై ప్రభావం. 2019-21 జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ప్రకారం భారతదేశంలో జనాభా రేటు 2.0 తగ్గిపోయింది. 2050 నాటికి ఇది 1.29కి పడిపోవచ్చని అంచనా. ముందు జనాభా తగ్గడం వల్ల ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం ఉంటుంది. IVF, సంతానోత్పత్తి చికిత్సలపై ఆధారపడే పరిస్థితి పెరుగుతుంది. పెళ్లి ఆలస్యం వల్ల భవిష్యత్తులో ఫ్యామిలీ స్ట్రక్చర్ కూడా మారిపోతుంది. కెరీర్ తో పాటు పెళ్లికి ప్రాధాన్యత ఇవ్వాలి. పెళ్లికి సమయం కలిపి ఉండాలి. కెరీర్లో స్థిరపడాలి, కానీ పెళ్లి ఆలస్యం చేయకూడదు. 25 నుంచి 30 మధ్య వివాహం చేసుకోవడం ఉత్తమం. ఆరోగ్యపరంగా 30 లోపు పిల్లలు కలగడం మంచిది. కెరియర్ రెండింటిని సమతుల్యంగా నిర్వహించాలి. ఫైనాన్షియల్ గా స్థిరపడే క్రమంలో పెళ్లిని పక్కన పెట్టకూడదు. కెరీర్ ముఖ్యమే, కానీ కుటుంబం కూడా అంతే ముఖ్యమైనది. జీవితాంతం మొత్తాన్ని కెరీర్కే అంకితం చేయడం వల్ల వయస్సు పెరిగిన తర్వాత ఒంటరితనం, మానసిక ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. వైద్య సూచనలు. వైద్యుల ప్రకారం 24 నుంచి 30 మధ్య వివాహం చేసుకోవడం ఉత్తమం. ఆలస్యంగా పెళ్లి చేసుకోవడం వల్ల ఫర్టిలిటీ సమస్యలు తలెత్తుతాయి. ఆలస్యం వల్ల గర్భధారణ గడువు పెరుగుతుంది. నూతన ప్రణాళిక ఆలస్యం చేయడం వల్ల ఆరోగ్య సమస్యలు పెరుగుతాయి. మోనోపాస్, 40 నుంచి 45 సంవత్సరాల మధ్య వచ్చే అవకాశం ఎక్కువ. తల్లిదండ్రుల సలహా. పిల్లల్ని పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేయకండి. కెరియర్ స్వాతంత్రం ఇస్తూనే పెళ్లి ప్రాధాన్యతను వివరించండి. వారితో కూర్చొని భవిష్యత్తు ప్రణాళిక గురించి చర్చించండి. బలవంతంగా పెళ్లి చేయాలని ప్రయత్నం చేయకండి. మానసికంగా వాళ్ళు సిద్ధమయ్యే వరకు సమయం ఇవ్వండి. కెరీర్లో స్థిరపడి, కానీ పెళ్లిని తక్కువ అంచనా వేయకండి.
జీవితంలో సంతోషం, బలమైన మానసిక స్థితి ఇవన్నీ కుటుంబంతోనే సాధ్యం. సరైన వయసులో వివాహం చేసుకోవడం ఆరోగ్యపరంగా మంచిది. భవిష్యత్తు విషయంలో ఎలాంటి భయం లేకుండా ముందుకు వెళ్ళండి. పెళ్లి అనేది జీవితంలోని ముఖ్యమైన అధ్యాయం. కెరీర్ ముఖ్యం, కానీ పెళ్లిని ఆలస్యం చేయడం వల్ల భవిష్యత్తులో సమస్యలు తలెత్తుతాయి. సరైన సమయంలో సరైన వ్యక్తిని కలగడం ద్వారా పూర్తి జీవితం ఆనందంగా గడపచ్చు. మీ అభిప్రాయాలను కామెంట్లో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి. ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.